ప్రపంచ రాజకీయాలలో నీటి వనరుల సమస్య ఒక కీలక అంశంగా మారింది. ఇటీవల టర్కీ భారతదేశంపై నీటి విషయంలో బహిరంగ బెదిరింపులు జారీ చేసిందనే వార్తలు వచ్చాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. 70 దేశాలు ఈ సమస్యపై ఒకటై ఒక సంయుక్త వేదికపై చర్చలు జరిపాయి. ఈ సంఘటనలలో సైనిక జోక్యం కూడా ప్రముఖంగా చర్చించబడుతుంది. ఈ వీడియోలో ఈ సంఘటన యొక్క నేపథ్యం, దాని ప్రభావాలు మరియు ప్రపంచ సమాజం యొక్క స్పందనను విశ్లేషిద్దాం. నీరు జీవనాధారం అయితే ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత మరియు నీటి వనరులపై ఆధిపత్యం కోసం దేశాల మధ్య సంఘర్షణలు పెరుగుతున్నాయి. భారతదేశం దాని జనాభా సాంద్రత మరియు వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కారణంగా నీటి వనరులపై ఎక్కువగా ఆధారపడుతుంది. గంగా, బ్రహ్మపుత్ర, సింధు వంటి ప్రధాన నదులు దక్షిణాసియా దేశాలకు జీవనాధారంగా ఉన్నాయి. అయితే ఈ నదులు భారతదేశం దాటి ఇతర దేశాలతో పంచుకోబడుతున్నాయి. ఇది అంతర్జాతీయ ఒప్పందాలు మరియు వివాదాలకు దారితీస్తుంది. టర్కీ మరోవైపు యూఫ్రటీస్ మరియు టైగ్రీస్ నదుల వంటి ప్రధాన నీటి వనరులను నియంత్రిస్తుంది. ఇది మధ్య ప్రాంతంలోని ఇతర దేశాలకు కీలకం. టర్కీ యొక్క నీటి నిర్వహణ విధానాలు గతంలో సిరియా మరియు ఇరాక్లతో వివాదాలకు దారితీశాయి. ఇప్పుడు టర్కీ భారతదేశంతో నీటి సమస్యలపై ఘర్షణకు దిగడం అనేది ఒక కొత్త మరియు ఆశ్చర్యకరమైన పరిణామం. టర్కీ భారతదేశంపై నీటి సమస్యలకు సంబంధించిన బెదిరింపులు జారీ చేయడం వెనుక కొన్ని ఖచ్చితమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, భారతదేశం యొక్క నీటి నిర్వహణ విధానాలు లేదా దాని నది జలాలను ఇతర దేశాలతో పంచుకోవడం వంటి అంశాలపై టర్కీ విమర్శలు చేసి ఉండవచ్చు. రెండవది, ఇది రాజకీయ ఒత్తిడి లేదా భౌగోళిక రాజకీయ వ్యూహంలో భాగంగా ఉండవచ్చు. టర్కీ ఒక నాటో సభ్య దేశంగా మధ్యప్రాచ్యం మరియు ఆసియాలలో తన ప్రభావాన్ని పంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ సందర్భంలో భారతదేశంతో ఘర్షణ ఒక వ్యూహాత్మక చర్యగా ఉండవచ్చు. భారతదేశం తన వైపు నీటి వనరులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. అయితే పాకిస్తాన్, చైనా వంటి దేశాలతో సింధు నది ఒప్పందం వంటి అంశాలపై ఉన్న వివాదాలు ఇప్పటికే సంక్లిష్టంగా ఉన్నాయి. ఇప్పుడు టర్కీ ఈ సమస్యలు జోక్యం చేసుకోవటం భారతదేశానికి కొత్త సవాల్గా మారింది. టర్కీ యొక్క బెదిరింపులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. నీటి సమస్యలు కేవలం 2 దేశాల మధ్య సమస్య కాదు, అవి అంతర్జాతీయ శాంతి మరియు భద్రతకు సంబంధించినవి. ఈ నేపథ్యంలో 70 దేశాలు ఒక సంయుక్త వేదికగా ఏర్పడి ఈ సమస్యను చర్చించడానికి సమావేశమయ్యాయి. ఈ దేశాలలో యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు, ఆసియా మరియు ఆఫ్రికా నుండి పలు దేశాలు మరియు ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఉన్నాయి. ఈ దేశంలో నీటి వనరుల సమస్యను పరిష్కరించడానికి అంతర్జాతీయ ఒప్పందాలు మరియు సహకారం గురించి చర్చించబడింది. కొన్ని దేశాలు భారతదేశానికి మద్దతు ఇస్తూ టర్కీ యొక్క బెదిరింపులను ఖండించాయి. మరికొన్ని దేశాలు తటస్థ ధోరణిని అవలంబించాయి. ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించాలని సూచించాయి. ఈ సంయుక్త వేదిక యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇది నీటి సమస్యలను అంతర్జాతీయ స్థాయిలో చర్చించడానికి ఒక వేదికగా మారింది. ఈ సంఘటనలో సైనిక జోక్యం గురించి కూడా చర్చలు జరిగాయి. భారతదేశం తన సైనిక శక్తితో ప్రపంచంలోని అతిపెద్ద సైన్యాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. టర్కీ కూడా నాటో సభ్య దేశంగా బలమైన సైనిక శక్తిని కలిగి ఉంది. అయితే ఈ సమస్య సైనిక స్థాయికి చేరుకోవటం ప్రపంచ శాంతికి ముప్పుగా పరిగణించబడుతుంది. భారత సైన్యం తన భౌగోళిక సరిహద్దులను రక్షించడంలో మరియు అంతర్జాతీయ సమస్యలలో పాల్గొనడంలో ఎల్లప్పుడూ చురుకుగా ఉంది. ఈ సందర్భంలో భారతదేశం తన నీటి వనరులను రక్షించుకోవటానికి సైనిక సన్నాహాలు చేస్తుందని కొన్ని వార్తలు సూచిస్తున్నాయి. అయితే సైనిక చర్యలు చివరి ఎంపికగా మాత్రమే పరిగణించబడతాయని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ నీటి వనరులపై టర్కీ బెదిరింపులు సైనిక చర్యల రూపంలో ఉంటే భారత్ యొక్క సైన్యం సరిహద్దులలో మరియు జల విద్యుత్ ప్రాజెక్టుల చుట్టూ భద్రతను బలోపేతం చేస్తుంది. ఉదాహరణకు జమ్మూ మరియు కాశ్మీర్లోని సింధు నదిపై ఆనకట్టలు లేదా జల విద్యుత్ కేంద్రాలపై ఏదైనా బెదిరింపులు ఉంటే భారత సైన్యం వాటిని రక్షించడానికి సిద్ధంగా ఉంది. అంతేకాక భారత్ యొక్క రక్షణ సామర్థ్యాలు రఫేల్ ఫైటర్ జెట్లు మరియు స్వదేశీ తేజస్ విమానాలతో ఏదైనా బాహ్య బెదిరింపులు ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాయి. ఈ వివాదంలో రఫేల్ ఫైటర్ జెట్ల సోర్స్ కోడ్ విషయంలో కూడా ప్రస్తావనకు వస్తుంది, ఎందుకంటే ఇది భారత్ యొక్క రక్షణ స్వయం సమృద్ధి లక్ష్యంలో కీలకం. భారత్ 2016లో ఫ్రాన్స్ నుండి 36 రఫేల్ జెట్లను కొనుగోలు చేసింది మరియు ప్రస్తుతం వీటిలో స్వదేశీ ఆయుధాలపై అస్త్ర మరియు రుద్రం మిసైళ్లను సమగ్రపరచడానికి దసాల్ట్ ఏవియేషన్ నుంచి సోర్స్ కోడ్ను కోరుతుంది. ఈ సోర్స్ కోడ్ లేకుండా భారత్ స్వతంత్రంగా సాఫ్ట్వేర్ అప్డేట్లు లేదా ఆయుధ సమగ్రత చేయలేదు. ఇది విదేశీ సరఫరాదారులపై ఆధారపడటాన్ని పెంచుతుంది. టర్కీ యొక్క బెదిరింపులు మరియు పాకిస్తాన్కు మద్దతు ఈ సందర్భంలో భారత్కు స్వదేశీ సాంకేతికత యొక్క ప్రాముఖ్యతను మరింత హైలైట్ చేస్తున్నాయి. ఫ్రాన్స్ తో జరుగుతున్న చర్చలు ఒకవేళ విజయవంతమైతే
భారత్ యొక్క రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తాయి, ముఖ్యంగా టర్కీ వంటి దేశాల నుండి వచ్చే బెదిరింపులను ఎదుర్కోవడానికి. టర్కీ యొక్క ఈ చర్యలకు స్పందనగా భారత్లో బాయ్కాట్ టర్కీ ఉద్యమం ఊపందుకుంది. సోషల్ మీడియాలో ఈ ఉద్యమం వేగంగా వ్యాపించింది మరియు భారతీయ పర్యాటకులు టర్కీ మరియు దాని మిత్ర దేశం అజర్బైజాన్కు పర్యాటక ప్రయాణాలను రద్దు చేస్తున్నాయి. 2024లో 3.3 లక్షల మంది భారతీయులు టర్కీని సందర్శించారని, కానీ ఈ సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గుతుందని అంచనా. అంతేకాక భారత్ టర్కీ నుండి దిగుమతి చేసుకునే మార్బుల్ సుమారు 14 నుండి 18 లక్షల టన్నులు, అంటే 2,500 నుండి 3,000 కోట్ల విలువ, మరియు ఇతర వస్తువులపై నిషేధం విధించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ ఆర్థిక చర్యలు టర్కీ యొక్క ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించవచ్చు. ఈ సంఘటన ప్రపంచ రాజకీయాలలో నీటి వనరుల సమస్య యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. భారతదేశం మరియు టర్కీ మధ్య ఈ ఘర్షణ ఒక నీటి సమస్యగా మొదలై అంతర్జాతీయ రాజకీయ సమస్యగా మారింది. 70 దేశాల సంయుక్త స్పందన ఈ సమస్య యొక్క తీవ్రతను సూచిస్తున్నాయి. భవిష్యత్తులో నీటి వనరుల సమస్యలను పరిష్కరించడానికి అంతర్జాతీయ సహకారం మరియు ఒప్పందాలు కీలకం కానున్నాయి. టర్కీ యొక్క బెదిరింపులు, 70 దేశాల సంయుక్త స్పందన మరియు సైనిక జోక్యం గురించి చర్చలు ప్రపంచ రాజకీయాలలో నీటి సమస్యల యొక్క సంక్లిష్టతను చూపిస్తున్నాయి. భారతదేశం తన రాజకీయ మరియు సైనిక శక్తిని ఉపయోగించి ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. అయితే దౌత్యపరమైన చర్చలు మరియు అంతర్జాతీయ సహకారం ద్వారా ఈ సమస్యను పరిష్కరించడం అనేది శాంతియుత పరిష్కారానికి ఉత్తమ మార్గం.